బిచ్చగాడి నిధి. ఒక పేద రైతు ఒకనాడు పొలంలో పని చేసి అలసిపోయి ఇంటికి వచ్చి నడుము వాల్చి, ఓ దేవుడా! నాకొక చిన్న నిధి ఇవ్వలేవా అని ప్రార్థన చేశాడు. అకస్మాత్తుగా అతని ముందొక సంచి పడింది. మరుక్షణమే అతనికి ఇలా వినపడింది, ఈ సంచిలో నీకు ఒక బంగారు నాణెం దొరుకుతుంది. దాన్ని తీస్తే ఇంకొకటి దొరుకుతుంది. తడవకు ఒకటి చొప్పన దాని నుంచి నీకు ఎన్ని నాణాలైనా దొరుకుతాయి. నీకు చాలినన్ని తీసుకున్నాక ఈ సంచిని నదిలో పారేయి. అయితే ఒక్కటి గుర్తుంచుకో, సంచిని నదిలో పారేసేదాకా నువ్వా డబ్బును ఖర్చు చెయ్యరాదు. అలా ఖర్చు చేశావో నువ్వు తీసిన డబ్బు యావత్తూ మాయమవుతుంది. రైతు పరమానందం చెంది ఆ రాత్రల్లా సంచీలో నుంచి బంగారు నాణాలు తీసి ఒక గోతం నింపాడు. మర్నాడు అతనికి ఇంట్లో తిండి లేదు. సంచీని నదిలో పారేసిన దాకా బంగారాన్ని వాడటానికి లేదు. ఇంకొక్క రాత్రి అంతా కూర్చుని ఇంకొక గోతం నింపి తర్వాత సంచిని నదిలో పారేద్దామనుకున్నాడు. ఇలా చాలా రోజులు గడిచాయి. గోతాలు బంగారు నాణాలతో నిండుతున్నాయి. రైతు రోజూ బిచ్చమెత్తి పొట్ట నింపుకుంటున్నాడు. చివరకు ఒకనాడు అతను చనిపోయాడు. ఇరుగు పొరుగువాళ్లు వచ్చి చూసి ఆ బిచ్చగా ఉంది నిండా గోజుల కొద్దీ బంగారు నాణాలుండటం చూసి నిర్ఘాంతపోయారు. అతని బంగారు నాణాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటిని వాడలేకపోయిన రైతు తాను నిజంగా ధనవంతుడిగా అనుభవించలేదు. అలా ధనం ఎప్పుడూ చేతికి రావడం కంటే దానిని సరైన రీతిలో వాడటం ముఖ్యమని గ్రహించాలి.